అలాగా మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే కెమెరా ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే నేను ఒక కపుల్ని కలిసాను. వాళ్ళైతే ఇస్త్రీ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళతో పాటు ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి. సో ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్రొఫెషన్ ఏంటంటే ఇస్త్రీ చేయడం ఎలా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇస్త్రీ చేసే వాళ్ళని చూసి ఇస్త్రీ చాలా ఈజియెస్ట్ ప్రొఫెషన్, ఎవరైనా చేయగలరు, జస్ట్ ఇట్లా అనేస్తారు, షర్ట్ ఇస్త్రీ అయిపోతుంది అనుకునేవాడిని. కానీ ఈ రోజు నేను బొగ్గులతో ఇస్త్రీ చేసినప్పుడు తెలిసింది అది ఎంత కష్టమో. ఇప్పటికీ గుర్తుంది, బొగ్గులతో ఇస్త్రీ చేస్తున్నప్పుడు వచ్చిన బ్యాక్ పెయిన్ బాబోయ్ మామూలుగా లేదు ఆ రోజంతా. అమ్మ బాబాయ్, అయ్య బాబు చాలా స్టఫ్ ఉంది అక్కడ, అమ్మో నిజంగా దోలు తీరిపోతుంది. ఎలక్ట్రిక్ బాక్స్ తో ఇస్త్రీ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది కానీ బట్ బొగ్గులతో ఇస్త్రీ చేస్తే ఉంటుంది మాస్టారు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. నీకు చెప్పిన అర్థం కాదురా. సో ఇప్పుడు డైరెక్ట్ గా మీకు హే హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్, నేను ఈ రోజు ఇస్త్రీ చేయబోతున్నానని చెప్పి సింపుల్ గా 2-3 షార్ట్లు పెట్టేసేసి ఇస్త్రీ చేసేసానని చెప్తే బాగోదు కదా. సో అందుకే స్టెప్ బై స్టెప్ బొగ్గులతో ఇస్త్రీ ఎలా చేస్తారో మీకు చూపించేస్తాను. అండ్ ఇంతకీ మీలో ఎవరైనా ఇలా బొగ్గులతో ఎప్పుడైనా ఇస్త్రీ చేశారో, ఒకవేళ చేస్తే కనుక కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ కపుల్ అయితే షాప్ రన్ చేయట్లేదు, ఇంట్లోనే ఇస్త్రీ చేస్తున్నారు. సో ఆంటీ గారు ఇంటింటికి తిరిగి బట్టలు కలెక్ట్ చేసుకుని ఇస్త్రీ చేసుకుంటారనమాట. సో ఈ రోజు నేను ఆ డ్యూటీ తీసుకున్నాను కాబట్టి నేనే వెళ్ళి బట్టలు కూడా కలెక్ట్ చేసేసాను. సో బట్టలు రెడీ, బొగ్గులు రెడీ, ఇస్త్రీ పెట్టిన కూడా రెడీ చేసేసుకుందాం. ఇస్త్రీ పెట్టి ఎంత హాట్గా ఉంటాయి షర్ట్లు అంత హాట్గా వస్తాయి అనమాట. ఈ బొగ్గుల్ని చూస్తుంటే మీకు ఏ డైరెక్టర్ గుర్తొచ్చారో కమెంట్స్లో చెప్పండి. మొదటగా ఇస్త్రీ పెట్టెలో కొబ్బరి పీచు పైన బొగ్గు ముక్కలను అమర్చుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న క్లాత్ ముక్కను పెట్టి దాని మీద కిరోసిన్ పోయాలి. క్లాత్ని ఎందుకు పెట్టామని ఒక చిన్న డౌట్ వచ్చింది కదా, ఏం లేదు, క్లాత్ని అంటిస్తే చాలు ఫైర్ మొత్తాన్ని అదే స్ప్రెడ్ చేసేస్తుంది. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. అంకుల్ గారు ఏం చేస్తున్నారని అని అడిగాను. ఇలా విసిరితే గాలి బాగా వెళ్ళి బొగ్గులు బాగా మండుతాయి అన్నారు. ఇదే పని దాదాపు 30 మినిట్స్ చేయాలంట. మరి బొగ్గులు కాలాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. వచ్చిండా సైంటిస్ట్? యాందిరయ్యా యాన్ చేస్తున్నా సంథింగ్ ఇస్ దట్, ఏదో జరుగుతుంది. ఇక నేను కూడా అదే పని మొదలు పెట్టాను. మొదట 5 నుంచి 10 మినిట్స్ వరకు ఈజీగానే అనిపించింది కానీ తర్వాత చెయ్యి బాగా నొప్పి వచ్చేసింది మాస్టర్. సో ఇంత కష్టపడి ఇస్త్రీ పెట్టెని హీట్ చేద్దామని రెడీ చేసుకుంటే అది నాకు హ్యాండ్ ఇచ్చింది. చాలా పాపం రా. డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ బొగ్గులు అయితే హీట్ అవ్వలేదు కాబట్టి ఇస్త్రీ పెట్టి కూడా హీట్ అవ్వలేదు. సో ఇప్పుడైతే నాకు ఒక సామెత గుర్తొస్తుంది, మొత్తానికి నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్లా తయారైంది. అందుకే మళ్ళీ అదే ప్రాసెస్ మొదలు పెడుతున్నాం. బొగ్గుల్ని మళ్ళీ నీట్గా అమర్చాలి, కింద కొబ్బరి పీచు పెట్టాలి, చిన్న క్లాత్ పెట్టాలి, తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా. తగలపెట్టేద్దామా? మొత్తానికి మళ్ళీ ట్రై చేసి ఇస్త్రీ పెట్టిన అయితే హీట్ చేసేసాను. బట్టలు రెడీగా ఉన్నాయి, ఇక వేడి వేడిగా ఇస్త్రీ చేసేద్దాం. కిందది పట్టుకోవాలి. సో చాలా వెయిట్ ఉంది. మరి ఇన్ని కష్టాలు పడాలి మేము పని నేర్పాలంటే మీకు ఒక 10 kgs వెయిట్ ఉంది అది. నాకైతే అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనకి ఇస్త్రీ చేయడం వచ్చా రాదు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం. అందుకే అంకుల్ గారిని ఇస్త్రీ నేర్పించమని అడుగుదాం. మళ్ళీ లెవర్స్కి ఇలా రావాలి, సర్దుకుంటా ఉండాలి అన్నమాట. సర్దుతా ఉండాలా, మళ్ళీ ఇటు సర్దుకుంటా ఉండాలి. అది నా చిన్నప్పుడు ఏమైందంటే ఇలాగే చేస్తా ఉన్నా, చేస్తుంటే ఒక అతను తీసుకొచ్చాడు, బాగా హీట్ గా ఉంది పెట్టి ఇలా తీసేసా పైన. అలా కాదు, ఏదో చేసేద్దామని టెన్షన్ లో అసలు ఏమీ చేయలేకపోయా. చూసారు కదా చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నాను, బట్ ఏం పర్లేదు, స్లోగా ఇంప్రూవ్ అవుతాను. అంకుల్ గారు చూసారా ఎలా రఫ్ ఆడిస్తున్నారు. 30 years ఇండస్ట్రీ అంట. 30 years ఇండస్ట్రీ 30 years ఇండస్ట్రీ అంటే ఆ మాత్రం రఫ్ ఆడించకపోతే ఎలా చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది కష్టమే కానీ నిదానంగా చేసుకోవాలి. కష్ట సుఖాలు ఉంటాయి. అంటే
ఏదో చిన్న పూర్వం లేకపోవడం వల్ల చదువు నేను దీనిలోనే ఇలా జీవనం గడిపిస్తున్నాను. ఓకే. నాకు వేరే దారి లేదు, ఏం పని రాదు, అందుకని ఇలాగే గడుస్తున్నాను. ఇదే బాగుంది అంతే. ఇంకా మా ఇంటికి వచ్చిన అబ్బాయికి ఏదో చూపించాను, నేర్పాను అంతే. ఏదో చూపిస్తున్నాను, నాకు వచ్చి రానట్టు చేస్తున్నాను అంతే. ఓకే. సో రాహుల్ అండ్ డ్యూటీ సార్ అండ్ ఇస్త్రీకి అయితే ఒక ఫామ్లో అయితే క్రాక్ చేశాను. ఫస్ట్ అయితే కాలర్ని సెట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ నీట్గా ఇస్త్రీ చేసుకోవాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏమిటయ్యా రాహుల్ హ్యాండ్స్కి ఎలా అయిపోయావు? నెక్స్ట్ మిడిల్ పార్ట్ ఇస్త్రీ చేసుకోవాలి, ఆ తర్వాత సైడ్స్ అండి. అండ్ షర్ట్కి మడతలు ఎక్కువ ఉంటే ఒక వాటర్ క్లాత్ని తీసుకుని ఇలా రుద్దేయండి, అంతా సెట్ అయిపోతుంది. ఇక ఫైనల్గా బ్యాక్ కూడా ఇస్త్రీ చేసుకోవాలి. హ్యాండ్స్ని నీట్గా ఫోల్డ్ చేసి షర్ట్కి ఒక స్ట్రక్చర్ ఇచ్చి లాస్ట్కి ఇస్త్రీ బాక్స్ని షర్ట్ మీద పెడితే సెట్. సో మొత్తానికి ఏదో ఒక షర్ట్ ఇంప్రాపర్గా అంకుల్ నేర్పిస్తే నేర్చుకున్నాను. ఇంకా తప్పులు చేస్తున్నాను, అంకుల్ గారు అయితే వాటిని కరెక్ట్ చేస్తున్నారు. బట్ వీడియో ఎండ్ అయ్యేసరికల్లా ఒక్క షర్ట్ అయినా పర్ఫెక్ట్గా చేస్తానన్న కాన్ఫిడెన్స్ నాకైతే బిల్డ్ అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇందాక షర్ట్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్ కదా. ఇంప్రూవ్ అయ్యేవరా రాహుల్, కంగ్రాచులేషన్స్. ఇవే కాదు ఇంకొన్ని బట్టలు కూడా ఇస్త్రీ చేశాను. షర్ట్స్ మాత్రమే కాదు టాప్స్ కూడా వచ్చాయి. ఏది ఇచ్చినా ట్రై చేయాల్సిందే కదా. అంతేగా. అండ్ ఇస్త్రీ చేయడానికి ఇదే నా లాస్ట్ షర్ట్. అంకుల్ గారు నేర్పించిన స్కిల్ అంతా ఈ షర్ట్ మీద చూపించాలి. ఇంతసేపు ట్రై చేసిన తర్వాత చివరికి ఒక షర్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. నిజం చెప్పాలంటే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది బాగా వచ్చింది. ఓకే. సో ఫైనల్లీ పర్ఫెక్ట్గా ఒక షర్ట్ అయితే ఇస్త్రీ చేసేసాను. అండ్ మనకు ఒక పని వచ్చిరా బాబోయ్ అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. కిక్కురా కిక్కు పద. అండ్ ఈ వీడియోకి హెల్ప్ చేసి నాకు ఇస్త్రీ నేర్పించి నాకు ఒక సపోర్ట్గా నిలబడిన ఈ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. మొత్తానికి 4 నెలల క్రితం తీసిన వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేసాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకొక కొత్త ప్రొఫెషన్తో కొత్త మనుషులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఈస్ రాహుల్ సైనింగ్ ఆఫ్. కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రింద లెక్కన్నారు పెద్దలు. దట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్.